మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుందామండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయము 1వ వచనం. ఇక్కడున్న ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుంటే లేఖనాలు బట్టి చదువుతున్న మాటలు, బొక్కావాని యొక్క తైలములో చచ్చిన ఈగ పడిన ఎడల అది మొత్తం చెడు వాసన కొడుతుంది అంటున్నారు. అంటే కొంచెం బుద్ధిహీనత మనిషికున్న తనకుండే ఆ యొక్క ఘనత లాగే మంచితనం ఇవన్నీ తేలగొట్టే పరిస్థితి వస్తుంది అంటున్నారు. కొంచెం బుద్ధిహీనత, ఈ బుద్ధిహీనత వలన మనిషి జీవితంలో ఏం చేయబడుతుందంటే తనకున్న ఆ యొక్క మంచి జ్ఞానము కానీ, ఆ యొక్క మంచి పేరే కానీ, మంచి ఘనతకు కావాల్సిన ఆ కారణమైన స్థితి నుంచి అది తేలగొట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే మనం మామూలుగా లోకరీతులు అంటూ ఉంటారు, ఆ మనిషి ఆ మంచివాడే కానీ అనే మాట కాడ వచ్చే పరిస్థితి వచ్చేది తన జీవితంలో ఏ పరిస్థితికి వెళ్తుందంటే తన బుద్ధిహీనతమైన స్థితిని బట్టి అతనికున్న ఆ మంచి ఘనతకు, ఆ మంచి పేరుకు ఆ యొక్క జీవితంలో అది తేలగొట్టే పరిస్థితి ఉంది. అయితే ఈ లేఖనాలు బట్టి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకుందామండి. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క ఏమంటున్నాడని బొక్కావాని తైలముగా మనల్ని జీవితాల్లో నడిపించబడాల్సిన స్థితిలో ఈ తైలంలో ఏం చేయబడకూడదు అంటే ఈగ పడకూడదు. చచ్చిన ఈగ పడిన ఎడల అది తనకున్న ఆ యొక్కది మొత్తం ఏమైపోతుందంటే చెడు వాసన కొడుతుంది అంటున్నాడు. కంపు కొట్టే పరిస్థితి. కంపు కొడుతున్న దాన్ని బట్టి ఏం చేయబడుతుంది అంటే చెడ్డ పేరు కలిగిన స్థితి కనపడుతుంది. అయితే ఈ తైలంలో ఏం చేయబడాలంటే తైలము ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే మనల్ని ప్రభైన యేసుక్రీస్తు మనల్ని ఒక ప్రత్యేకమైన వాడిగా పరిమళ వాసనగా ఉండడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. మనల్ని పరిమళ వాసనగా ఉండడానికే ప్రత్యేకంగా ఏర్పరచుకొని అంటాడు కదా, క్రీస్తు మనల్ని ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా ఉండటానికి ఆయన ప్రత్యేకంగా మనల్ని పిలుచుకున్న స్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఈ మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఆ పరిమళ వాసనగా ఉండవలసిన మన జీవితాలలో మన జీవితాలలో కుటుంబములో కానీ, సంఘములో కానీ, లోకములో జరుగుతున్న సమాజంలో కానీ, ఏ పరిస్థితిలో ఏ ప్రదేశంలో ఉన్నా మన జీవితాలలో ఏం కలిగి ఉండాలంటే పేరు, మంచి పేరును కలిగిన వారిగా మార్చబడాలి. అందుకే అంటాడు ఒక మాట, దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్న మాటలో, దేవుని యొక్క సన్నిధిలో మనకి కావాల్సిన పేరు, మంచి పేరు కావాలి అంటున్నాడు. ఈడే అంటున్న మాట, బొక్కావాని యొక్క తైలంలో చచ్చిన ఈగ పడుట చేత సమస్తము చెడు వాసన కొడుతుంది. కొంచెం బుద్ధిహీనత మనిషి జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తుందంటే అది అతనిని పతనానికి తీసుకెళ్తున్న పరిస్థితి. కొంచెం బుద్ధిహీనత మనిషి జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తున్న పరిస్థితి అంటే తనకున్న పేరు మొత్తం, ఆ యొక్క ప్రఖ్యాతి మొత్తము చెడగొట్టే పరిస్థితిని తీసుకొస్తుంది. మనకు తెలిసిన యొక్క వ్యక్తి దావీదు గారు తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే మంచి పేరును పొందుకున్నవాడే, కానీ ఏ పరిస్థితికి వచ్చిన వాడు అంటే తన జీవితంలో ఒక బుద్ధిహీనత తన జీవితాన్ని ఏ స్థితికి తీసుకొచ్చిందంటే
తను చేసిన అవిధేయత, తను చేసిన పాపము తన యొక్క జీవితంలో ఏ పరిస్థితికి వస్తుందంటే దాన్ని దాచిపెట్టడానికి మరలా హత్య చేసే పరిస్థితి తీసుకొచ్చింది. కొంచెం బుద్ధిహీనత అక్కడ అంటాడు. ఆ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో అంటాడు, ఏమంటాడంటే నీకు ఈ యొక్క నీవు కావాలంటే నేను ఇచ్చేవాడిని కదా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే ఏ విషయంలో? తనకి భార్యలు కావాలంటే నేను ఈ విధమైన స్థితిలోకి తీసుకొచ్చాను కదా, నీకు కావాలంటే నన్ను అడిగిన ఎడల నేను ఇచ్చేదాను కదా అని చెప్పి అంటూ అక్కడ అంటాడు. అతని జీవితం ఎలాంటి స్థితికి వచ్చిందంటే ఒక అవిధేయత తన జీవితంలోనికి వచ్చి శాపగ్రస్తమైన పరిస్థితికి తీసుకొచ్చింది. అది ఒక అవిధేయత తన జీవితంలో ఎక్కడున్న స్థితిని బట్టి ఎక్కడికి వెళ్తున్న పరిస్థితి అంటే తన జీవితంలో ఎంతగా శ్రమ పెట్టబడిన పరిస్థితి అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తను చేసిన అవిధేయత తన మీద శాపగ్రస్తమైనది మార్చబడింది. అక్కడ అంటాడు, నీ ఇంటి వారందరికీ సదాకాలం యుద్ధం కలుగుతుంది అంటాడు. అక్కడ చేసిన ఈ యొక్క పరిమాణము తన జీవితంలో ఆ బుద్ధిహీనత తన జీవితంలో కూడా తనకు కలిగిన వారందరూ కూడా చేసే పరిస్థితి వచ్చింది. ఒకటి తన కుమారుడే తన కుమార్తెతో పాపం చేసిన పరిస్థితి. తన కుమారుడే తన కుమారుని చంపే స్థితికి వచ్చింది. తన కుమారుడే తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తనకు వ్యతిరేకగా మార్చబడి తన యొక్క పరిపాలనను తీసుకోవాలనే ఆలోచన చేత నడిపించబడుతున్న వాడిగా ఉన్నాడు. తన కుమారుడే తన యొక్క స్థితిని బట్టి భార్యతో చేసే పరిస్థితి వచ్చింది. అలాంటి స్థితిలోనికి ఎందుకు అంటే అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి చేసిన బుద్ధిహీనత, చేసిన రహస్యమైన స్థితి, కానీ అతడు చేసిన దాన్ని బట్టి ఇప్పుడు పబ్లిక్ లో తన జీవితం సమాజంలో తనకు కలిగిన వారందరూ చెడ్డ పేరు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒక మాటలు మనకు గుర్తు చేసుకుంటే తాను చేసిన అవిధేయత తన యొక్క జీవితంలో మనిషిని పాపంలో తీసుకొచ్చిన కుటుంబాన్ని తీసుకొచ్చుకున్న పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నేను నీతో మాట్లాడుతున్న మాటలు బట్టి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు బట్టి మన జీవితాలలో ఎలాంటి బుద్ధిహీనతలు ఉన్నాయి? చచ్చిన ఈగ మన జీవితాలలో ఉన్నదేమో. ఆ చచ్చిన ఈగను మన జీవితాలలో ఇంకా స్థితిని బట్టి నడిపించుకుంటున్న పరిస్థితి ఏమో. లేఖనాలు చెబుతున్నట్లుగా మన జ్ఞాపకం చేసుకుంటే చచ్చిన ఈగకు దేనికి సాదృశ్యం అంటే మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, మన జీవితం ప్రాచీన స్వభావం బుద్ధిహీనత కలిగిన స్థితిలో నడిపించబడిన స్థితి. అక్కడ అంటాడు, మునుపటి ప్రవర్తన అయితే మోసకరమైన దురాశల చేత నింపబడిన మీ ప్రాచీన స్వభావం అంటున్నాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయబడాలి? చచ్చిన దానిని మరలా మనం బ్రతికించే విధమైన స్థితిలోకి తీసుకొచ్చే విధంగా మార్చబడతాం. అంటే ఆ చచ్చిన ఈగను మనం పడే స్థితిలోనికి తీసుకొచ్చుకునే స్థితిలో ఉన్నాం. అంటే ఈ చచ్చిన ఈగ ఏమిటంటే ప్రాచీన స్వభావం, అంటే లోక సంబంధమైన ఆశ. ఈ లోక సంబంధమైన ఆశను మనం దేవుని సన్నిధికి వచ్చాం, ఆ దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నాం, ఆ దేవుని యొక్క పేరులో మన జీవితాలు పరిశుద్ధులు అని పేరు పిలువబడుతున్న స్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఆ పరిశుద్ధత అనే పేరు, పరిశుద్ధుడు అనే పేరు, విశ్వాసి అనే పేరు, విశ్వాసంలో నీ జీవితాన్ని నడిపించుకుంటున్న స్థితిలో ఉన్న నీ జీవితంలో ఇప్పుడు ఆ చచ్చిన ఈగ నీలో ఉన్నదేమో జాగ్రత్తగా గమనించుకోవాలి. కొంచెం బుద్ధిహీనత తన జీవితంలో ఉన్న తనకున్న ఆ మంచి పేరు ఘనతను తేలగొట్టే పరిస్థితి, అంటే అది తీసివేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ తైలములో ఎలాంటి ఒక ఈగ పడిందో, చచ్చిన ఈగ పడిందో, ఆ చచ్చిన స్థితిలో ఈగను పడిన స్థితిలో ఉన్నదో, ఇప్పుడు ఆ తైలం అంతా చెడు వాసన కొట్టడానికి కారణమైంది కదా. కనుక మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుందాం, మన యొక్క స్థితిని బట్టి వేటిని మనలో ముంచుకుంటున్నామో గుర్తు చేసుకుందాం. ఒకటి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ తైలం మన జీవితాలలో సువాసన కలిగిన స్థితిలోనికి రావాలి. ప్రభు మనల్ని ప్రేమించాడు కనుక, ఆ ప్రభు ప్రేమించి మనల్ని పరిమళ వాసనగా ఉండడానికి మనల్ని ప్రత్యేకంగా ఏర్పరచుకున్నాడు.
ఈ ఏర్పాటులో మన జీవితాలు అంతకు ముందు మన స్థితిని బట్టి మోసకరమైన పరిస్థితిలో ఉన్న జీవితం, కానీ ఇప్పుడు మన జీవితాలలో ఒక నూతనమైన దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావం ధరించిన జీవితాలు. ఈ జీవితాలలో మరలా అదే స్థితికి, మొదటి స్థితికి వెళ్ళే స్థితిలో ఉండకూడదు. మన జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్న జ్ఞానం, మంచి పేరు ప్రఖ్యాతి కలిగిన వాడుగా, జ్ఞాని అని పేరు పిలువబడిన వాడిగా ఉన్న సొలొమోను. ఇతడు తన జీవితంలో బుద్ధిహీనత ఏమిటి, చచ్చిన ఈగ ఏమిటి, ఏమి ఈగబడింది దీని జీవితంలో అంటే, ఈ యొక్క వ్యక్తి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను దేవుని యొక్క మందిరము కట్టిన ఆ మహానుభావుడే. అతను దేవుడు ఆ యొక్క జ్ఞానాన్ని ఇచ్చాడు, రాజ్యము, ఐశ్వర్యము, ఘనత అతనికి అన్నిటినిచ్చాడు. ఇచ్చిన ఇతని జీవితంలో బుద్ధిహీనత ఏమిటంటే, ఇతడు తన స్థితిని బట్టి స్త్రీల ప్రేమలో అతడు తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చాడంటే విగ్రహారాధికుడిగా మార్చబడ్డాడు. దేవుడు నిన్ను ఏర్పరచుకున్న స్థితి నీది. నీ జీవితంలో ఎలాంటి నేర్పించాడు నీకు? ఆ ఇచ్చిన మార్గమును ఏ పరిస్థితిలో నీ జీవితాన్ని నడిపించుకోవాలంటే, నీవు ఒకనికి మార్గం చూపించే విధంగా మార్చబడాలి, కానీ నీవు వాళ్ళ వైపు మార్గంలో తిరిగే స్థితిలోనికి రాకూడదు. అంటే నీవు ఆత్మ సంబంధమైన మార్గంలో నడిపించబడుతున్నావు కనుక ఇప్పుడు నువ్వు ఏ స్థితికి రాకూడదంటే, లోక సంబంధమైన నడిపింపులోనికి రాకూడదు. లోక సంబంధమైన వాటిలోనికి నీ జీవితాన్ని అప్పగించుకునే పరిస్థితిలోకి రాకూడదు. అంటే నీవు ఆత్మీయంగా అనేక మందిని దేవుని వైపుకు మలచాలి, కానీ నీవు శరీర సంబంధమైన వాటిలోనికి నీ వెళ్ళే పరిస్థితిని తీసుకొచ్చుకునే పరిస్థితిని ఉండకూడదు. ఇక్కడ ఆ లేఖనాలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, సొలొమోను మంచి జ్ఞానము కలిగిన వాడే, కానీ ఇతనిలో ఒక చచ్చిన ఈగ పడింది. ఇతని యొక్క జీవితంలో ఈగపడిందంటే విగ్రహారాధికుడుగా మార్చబడ్డాడు. ఆ యొక్క స్త్రీల ప్రేమల యొక్క జీవితాలలో తన యొక్క హృదయము త్రిప్పివేసిని అంటాడు. అంటే తన హృదయాన్ని తిప్పివేసిన పరిస్థితి. ఎంతగా తన జీవితాన్ని నడిపించుకున్నవాడు, ఎంతగా తన జ్ఞానాన్ని పొందుకున్నవాడు, ఎంతగా తన జీవితంలో తన యొక్క స్థితిని బట్టి మంచి పరిపాలకుడుగా దేవుని యొక్క మందిరం కట్టడానికి, ఆ కట్టిన మందిరం ఆ యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అనేక మంది ఆ యొక్క మందిరం గురించి చెప్పుకుంటున్న స్థితి. అతనికి ఐశ్వర్యం ఇచ్చాడు, ఆ యొక్క ఘనతనిచ్చాడు, అతనికి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ జ్ఞానం ఇవన్నీ ఏమైపోతున్నాయి అంటే తేలగొట్టుతున్న పరిస్థితి. ఎందుకు? కొంచెం బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనత తన జీవితంలో ఎక్కడికి తీసుకెళ్తుందంటే, తన యొక్క స్థితిని బట్టి లోకంలోనికి తీసుకెళ్లి ఆ బుద్ధిహీనత తన జీవితంలో పతనానికి అవ్వడానికి కారణమవుతుంది. చెడు వాసన కొట్టే పరిస్థితి వచ్చింది. ఆ బుద్ధిహీనత తనకున్న ఘనత, జ్ఞానమును, తనకున్న ఐశ్వర్యము, తనకున్న ఆ యొక్క మంచి పేరు మొత్తం ఏమైపోయినాయి అంటే తేలగొడుతున్న పరిస్థితి. ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి నీ యొక్క హృదయంలో చచ్చిన ఏమైనా ఉన్నదో గమనించుకో. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటే, అంటే ఈ యొక్క పరిమళ వాసనగా మనం ఉంచాలని ఒకటి. మన జీవితాలలో సొలొమోను వల్లే మన జీవితాల్లో జ్ఞానమును పొందుకొని మనం నడిపించబడాలి, కానీ అజ్ఞానిగా మన జీవితాలు ఉండకూడదు. మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఏశావు ఆశీర్వాదం పొందుకొని తన జీవితంలో ఆశీర్వాదకరంగా ఉండవలసిన వాడే, కానీ అతడు ఏం చేశాడు? కొంచెం బుద్ధిహీనత. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, ఒక దినాన అతడు తిరిగి వచ్చిన స్థితిని బట్టి తనకు ఆ యొక్క తమ్ముడు కూర చేసి పెట్టాడు. అయితే ఆ కూరను అడుగుతూ ఉన్నాడు ఈ యొక్క వ్యక్తి, తన యొక్క ఆహారం ఆకలి కొనిన పరిస్థితిని బట్టి. అతడు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వ హక్కును నాకు ఇచ్చివేయి అంటున్నాడు, అమ్మివేయి అంటున్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే తన జీవితంలో తునీకరిస్తున్న పరిస్థితి అది. తనకున్న ఆ యొక్క జ్యేష్ఠత్వను అతడు ఓన్లీ తన జీవితంలో తునీకరిస్తున్న పరిస్థితి. అంటే ఇతడు ఆశీర్వాదకరంగా ఉన్నవాడే, కానీ తిండి కోసం తన యొక్క జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు. అందుకే ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం కాడ ఉంటుంది, జ్ఞాపకం చేసుకుంటే,
అక్కడ అంటాడు, ఏశావు తన జీవితం ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మిన ఏశావు భ్రష్టుడైన వ్యభిచారైన ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఎందుకు ఈ పరిస్థితి కలిగింది? ఏశావు తన జీవితంలో పేరుగా మంచిగా కలిగిన వాడే కాగా, తండ్రికి తన జీవితంలో తండ్రికి చెప్పిన మాట ప్రకారం తన జీవితంలో నడిపించబడుతున్నవాడుగా, మార్చబడిన వాడుగా కనపడుతున్న స్థితి కనపడుతుంది. కానీ అతనిలో ఒక బుద్ధిహీనత. ఆ బుద్ధిహీనత ఏమిటంటే, తన జీవితంలో ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కుని అమ్మి వేసిన ఏశావు అంటే భ్రష్టుడు, భ్రష్టత్వంకి వెళ్ళిపోయాడు, వ్యభిచారి. అతని జీవితంలో అక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఎందుకు ఈ పేరు చేత నడిపించబడిన స్థితి వచ్చింది? కొంచెం బుద్ధిహీనత. చచ్చిన ఈగ ఒకటి పడి తన జీవితంలో ఏ స్థితికి వచ్చాడంటే, ఏమైనా కానీ ఏం కాదని తన స్థితిని బట్టి పూట కోటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. ఇద్దరు నీతో మాట్లాడుతున్న మాటలు ఇది ఆత్మీయత స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్లో 7 దినాలు నీ జీవితంలో పనిచేసుకుంటూ నడిపించబడుతున్న స్థితిలో నువ్వు ఉన్నావు. అయితే మరి నీ జీవితంలో ఏం చేస్తున్నావంటే, 7వ దినాన్ని, ఆ యొక్క 6 దినాలు నీ జీవితంలో దేవుడు ఆయుష్నిచ్చి నీకు ఈ స్థితిని బట్టి నీ పనిని జరిగించుకోవాలి. కానీ 7వ దినం మాత్రం దేవుని సన్నిధిలోనికి రావాలి. ఆ దేవుడు నీకు ఇచ్చిన ధన్యతను బట్టి ఒక మాట మనకు గుర్తు చేసుకుంటే, ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఉంటుంది. 2వ అధ్యాయం ఓకే, అక్కడ మన జ్ఞాపకం చేసుకుంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే, దేవుడు దానిని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడంట 7వ దినమును. అంటే ఇప్పుడు మన జీవితాలలో ఏం కావాలి అంటే, దేవుని సన్నిధిలోనికి వెళ్ళే విధంగా మనం మార్చబడాలి. కానీ ఒక్క పూట కూటి కొరకు ఏం చేయబడుతున్నారు మనుషులంటే, ఆదివారం పావలేదులే, ఈరోజు పోకపోతే బాధలే, పనికి వెళ్తే డబ్బులు వస్తాయి అని చెప్పి, ఈరోజు పర్లేకపోతే పర్లేదు, ఏదో ఒక అంటే ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదో ఒకటి ఆదివారమే వస్తూ ఉంటాయి. ఇక కావలసిన పరీక్ష నీ జీవితంలో, ఆ పరీక్షలో నీ జీవితంలో ఏం చేయబడాలి అంటే నెగ్గాలి. కానీ ఆ పరీక్షలో నీ జీవితం ఏం చేయబడాలంటే, ఆదివారాన్ని నువ్వు నిర్లక్ష్యపరచుకోకూడదు. ఒక్క పూట కూటి కొరకు మనిషి ఏం చేస్తున్నాడంటే, తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్మివేసుకుంటున్నాడు. ఒక ఉన్నతమైన స్థితిలో నిన్ను పేరు ప్రఖ్యాతిని, మంచి పేరు నీకు ఇస్తున్నాడే, ఐశ్వర్యవంతుడిగా నిన్ను ఇస్తున్నాడే, ఆ పేర్లన్నిటినీ విడిపించుకుంటున్న పరిస్థితి, ఆ తేలగొట్టుకుంటున్న పరిస్థితి ఎందుకు కలుగుతుంది? కొంచెం బుద్ధిహీనత. చచ్చిన ఏగ ఒకటి పడవటం చేత చెడు వాసన కొడుతున్న పరిస్థితి. కనుక ఈ దినం నీతో మాట్లాడుతున్న మాటలను బట్టి మన జీవితాలలో ఎలాంటి స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన ముందు దేవుడిచ్చిన ఈ 3 మాటలలో మన జీవితాలలో మంచి తైలముగా మనల్ని పిలుచుకున్నాడు. క్రీస్తు పరిమళ వాసనగా ఉండడానికి మనం పిలుచుకున్నాడు. కనుక ఆ పరిమళ వాసనగా మార్చబడదాం. చచ్చిన ఏగను పడకుండా మనం జాగ్రత్తగా పడదాం. ఈ మాటలు మీ ఇంటిలో దీవించి ఫలించును గాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు తండ్రి. నీ అపారమైన ప్రేమ చేత నా తండ్రి ఈ దినమున మాతో మాట్లాడిన మాటలు బట్టి నేను స్తోత్రాలు. అయ్యా నా తండ్రి, మీ లేఖ సెలవిచ్చినట్లుగా బొక్కావాని తైలంలో చచ్చిన ఈగ పడుట చేత సమస్తము చెడు వాసన కొడుతుందంటున్నావు. అయ్యా కొద్ది బుద్ధిహీనత ఘనతను, జ్ఞానమును, అయ్యా మంచి పేరును, పరిశుద్ధతలను, విశ్వాసములన్నిటిని తేలగొడుతుంది. కనుక మా జీవితాలలో మేము బుద్ధిహీనులుగా మార్చబడకుండా, మా జీవితాలలో సచ్చిన ఏగమైన ఉన్నదో మేము చూసుకునే కృపను మాకు దయచేయండి. మమ్మల్ని నా తండ్రి పరిమళ వాసనగా ఉండడానికే మీరు పిలిచి ఉన్నారని అయ్యా మీరు మాట్లాడి ఉన్నారు. మా జీవితాల్లో ఆ పరిమళ వాసనగా ఉండే కృపను మాకు దయచేయండి. అనేక మందికి వెదజల్లే వాసనగా, వెదజల్లే వారిగా మా జీవితాలు ఉండే కృపను మాకు దయచేయండి. సొలొమోను వలె మా జీవితాలు నా తండ్రి అయ్యా నా తండ్రి చచ్చిన ఈగ పడి ఉందేమో మేము జ్ఞాపకం చేసుకుంటూ, అయ్యా మా జీవితాలు విగ్రహారాధికులుగా, అయ్యా నీ వైపు నుంచి వేరే వైపుకు మళ్ళీ పరిస్థితుల్లో మేము ఉన్నామేమో మాకు ఈరోజు గుర్తు చేసిన దాన్ని బట్టి నేను స్తోత్రాలు. అలా నా తండ్రి ఏశావు నా తండ్రి ఆశీర్వాదకరంగా ఉన్నవాడే, కానీ
తన జీవితంలో తిండి కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మి వేసుకున్నాడు. అయ్యా, ఈ దినమున మాతో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. మాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి 6 దినములను పని చేసుకుంటూ 7వ దినమున తండ్రి మీరు నా తండ్రి ఆశీర్వదించిన దినము కనుక ఆ దినమున మీరు నిర్లక్ష్యపరచకుండా తిండి కొరకు దేని కొరకో మేము ప్రయాసపడుతున్న పరిస్థితులు ఉన్నాయేమో. మీరు మాట్లాడిన మాటను బట్టి స్పష్టంగా అయా మా జీవితాల్లో మేము నా తండ్రి నీ సన్నిధిని మేము నిర్లక్ష్యపరచకుండా మీరు నా తండ్రి 7వ దినమున మీరు పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించారు కనుక అయా అట్టి జీవితంలో మేము ఆ దేవుని సన్నిధికి వస్తే మేము పరిశుద్ధులుగా మార్చబడతాం. మేము కూడా ఆశీర్వాదకరమైన వారిగా మార్చబడతాం కనుక అటు కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధులు ఆ నిత్య జీవార్థమైన పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడినట్లుగా